వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ స్థలాన్ని కబ్జా నుండి కాపాడాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటత్ శ్రీనివాస్ నాయక్ కోరారు. కబ్జాకి గురవుతున్న భూమిని నాయకులతో కలిసి ఆదివారం ఆయన సందర్శించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల ఆయుర్వేద దినం సందర్భంగా కేంద్ర కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మా స్థానిక ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రి సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి 120 రోజులు పనిదినాలు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఆనాటి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక మతం పిచ్చితో పేరు మార్పు చేస్తూ ఉన్నారు. నేను ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఈ రాష్ట్రంలో పాలించిన ఎంపీలు డిమాండ్ హెచ్చరిస్తూ ఉన్నాం. జాతీయ హామీ ఉపాధి పథకం మహాత్మా గాంధీ పేరు ఉండవలసిందే. ప్రతి పేదవాడికి 120 రోజుల పనిదినాలు రావాల్సిందే. అందరికీ సమాన వేతనం రావాల్సిందని తెలియజేస్తూ ఉన్నాను. బీజేపీ పాలించే రాష్ట్రాల్లో కూడా ఇదే పథకం కొనసాగుతూ ఉన్నది. ఎక్కడ కూడా మేము బీజేపీ ఉన్న రాష్ట్రాలు కానీ భారతదేశం కానీ చేంజ్ చేయలే. కేవలం 11 సంవత్సరాల నుంచి పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రతి పేదవాడికి పొట్ట మీద కొట్టే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను వారికి హెచ్చరిస్తూ ఉన్నా, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా పరిత ఉద్యమం చేస్తాం, రాష్ట్రోగాలు చేస్తాం, బీజేపీ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తాం. జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజులు వచ్చే విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఏకమవుతాం. బీజేపీ నాయకుల మెడలు వంచుదామని తెలియజేస్తా ఉన్నాను.